వ్యక్తులకి గవర్నమెంట్ వ్యక్తులకి అలాంటి సేవా కార్యక్రమం చేయడం కోసం పల్నాడు మెకానికల్ వర్కర్స్ సొసైటీ పెట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇది కూడా సేవా కార్యక్రమం అని చెప్పి చేద్దామనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు జాగ్రత్త చదువుకొని ముందుకెళ్తా ఉంటే మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని కూడా తెలియజేస్తాము. లేదు, అనవసరంగా ఏదైనా పట్టినా పోలీసు వాళ్ళు ఎవరు పట్టుకున్నా కేసు పెడతారు. తర్వాత మీకు ఏదైనా జాబ్ రావడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో బైక్ ఒకటి అవాయిడ్ చేయండి. ప్లస్ మీ ఇంట్లో ఎవరున్నా వాళ్ళకి కంపల్సరీగా జర్నీ చేసేటప్పుడు హెల్మెట్ వేరింగ్ కంపల్సరీ చెప్పండి పేరెంట్స్కి. ఇది అందరికీ వర్తిస్తుంది, అందరు చెప్పండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఒకటి లవ్, దాని గురించి ఒకటి, బైక్ డ్రైవింగ్ ఒకటి, ప్లస్ స్టడీ మంచిగా చదువుకోండి. ఇంకేదైనా ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమైనా కావాలన్నా నా నెంబర్ తీసుకుంటే ఎనీ టైం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. సరేనా? 1 మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ క్షణిక వయసులో ఏదో స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవడము, ట్రాక్ మీదకి వెళ్ళడము, లేకుంటే ఇంకేదో చేసుకోవాలో ఆ రకంగా యూజ్ చేసుకోండి అంతే. సబ్జెక్టు పరంగా వాడుకోండి చిన్నగానే, అంతేగాని మెయిన్గా ఇంకేదో అని మెయిన్గా ఇప్పుడు అవే ఉంటున్నాయి. కొంచెం అవి దూరం పెట్టుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకండి, కూల్గా చదువుకోండి. అదేవిధంగా అప్పుడు మీరు చదువుకున్నది కూడా రాదు. కొంచెం ప్రశాంతంగా చూసుకొని కొంచెం మీ సార్ వల్ల మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా ఏ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉంటుందో దాని ముందు చదువుకొని, దాని తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మళ్ళీ చదువుకొని, ఏదైతే మనకు బాగా టఫ్ ఉంటుందో 2 సార్లు మంచిగా మనకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదివిన తర్వాత చదువుకుంటే అది కొంచెం మన మైండ్లోకి ఎక్కేది ఉంటుంది. ప్లస్ ఇంకొకటి మెయిన్గా బట్టి పట్టడం అనేది వదిలిపెట్టండి. బట్టి పట్టడం అనేది అసలు మొత్తానికి వదిలిపెట్టండి. మెయిన్ టెక్స్ట్ బుక్ మంచిగా చదువుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా టెక్స్ట్ బుక్ మంచిగా చదువుకోండి. దాని నుంచి మనం మెయిన్గా ఈ పార్ట్ బి సెక్షన్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక గోల్ అంటూ సపరేట్ ఒక గోల్ పెట్టుకోండి. మేమేదో తక్కువ అని ఎక్కువ అని అట్లా అని కాకుండా మంచి గోల్ పెట్టుకోండి. ఆ గోల్ ప్రకారం మంచిగా చదువుకోండి. ఏదైనా సపోర్ట్ కావాలంటే నేనే కావచ్చు, ఇంకా ఏ రకంగా అయితే ఆ రకంగా సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేస్తారు కూడా. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏజ్లో ఎక్కువ ప్రేమ అని ఇంకేదో అని బాగా కేసెస్ స్టేషన్లో డైలీ ఒక 10 పిటిషన్లు ఉంటే మినిమం 3 పిటిషన్స్ మీవే ఉంటున్నాయి. మెయిన్గా 9, 10 నెక్స్ట్ +2 కొంచెం ఈ ఏజ్లో ఉండేది మొత్తం జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. మనకు కోరుకునే వీళ్ళ మనసు వాళ్ళకంటే చాలా గొప్పదని మీరు ఇస్తున్నటువంటి ఈ గిఫ్ట్ కొన్ని లక్షల రూపాయల కంటే విలువైంది అని నా భావన. మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంతైతే మంచి మనసుతో మీరు బాగా చదువుకొని మంచి పరీక్షలు రాశారో, మీరు ప్రతినిత్యం అందరి ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, మీ తల్లిదండ్రుల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి మీ జీవితాలను సరిదిద్దుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ ఎస్ఐ గారికి, మరి అదేవిధంగా మెకానిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకి, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, అది ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి కర్తలు మీరు మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు అందరికీ నమస్కారం. విద్యార్థులు మీరు గమనించాల్సింది ఏంటంటే, మన పాఠశాలకి అనేక మంది దాతలు మీ యొక్క అభివృద్ధిని కాంక్షించి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఒక 3 నెలల నుంచి సార్ విద్యార్థులకి అల్పాహారం దాతల నుంచి అందిస్తున్నాం. అదేవిధంగా పాఠశాలలో ఇంకా అనేక రకాలుగా వాళ్ళ విద్యాభివృద్ధికి మన గ్రామం నుంచి, మన మండలం నుంచి కూడా అనేక సహాయాలు అందుతున్నాయి. ఈ పాఠశాలలో డబ్బులు లేక నేను చేరలేనంటే దాదాపు 40,000 రూపాయలు ఫీజు అవుతుంది. ఆ విషయం తెలిసి నేను లయన్స్ క్లబ్ మెంబర్ని సార్. నేను కూడా లయన్స్ క్లబ్కి తెలియజేస్తే లయన్స్ క్లబ్ వాళ్ళే అతన్ని ఈ 2 సంవత్సరాలు ఒక గిఫ్ట్ అందజేస్తాం సార్ పరీక్షలకు సంబంధించి. అంటే సరే, మనం ఇంతకుముందు ప్యాంట్లు వేరే వాళ్ళు బహుకరించారు కాబట్టి మనం తీసుకొచ్చి మన పాఠశాల విద్యార్థులు పనిచేయడానికి ముందుకు వచ్చారు. దీనికి ముందుగా మన పాఠశాల తరఫున వారికి కృతజ్ఞతలు నడిపించవలసిందిగా కోరుతున్నాం.
నోడల్ ఆఫీసర్ మన ఎస్ఐ గారు తల్లడ వారిని వేయించాలని కోరుతున్నాను. బాబు కూడా వేదిక మీద ఉపాధ్యాయులు గాను 10వ తరగతికి పబ్లిక్ పరీక్షలు కాదు మరి పెద్ద మనసుతోటి మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు Thank you.